హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ హౌస్‌లో ఒక 3 టాస్కులు పెట్టడం జరిగింది. అయి ఆల్రెడీ ఆడుకుంటూ వచ్చినటువంటి టాస్కులు. అలా కొంచెం మంచిగున్నటువంటి టాస్కులను ఎన్నుకొని ఈజీగా ఉండే విధంగా టాస్కులను పెట్టడం జరిగింది. ఆ టాస్కులలో వచ్చేసి ఎవరు మన బాహుబలి తెలుసు కదా! బాహుబలి ఈ సీజన్ బాహుబలి ఎవరంటే డెమన్ పవన్ విన్ అయ్యిండు. 2 స్టార్లు గెలవడం జరిగింది. తర్వాత ఒక గేమ్‌లో వచ్చేసి మన కళ్యాణ్, తనుజ ఇద్దరు గెలవడం జరిగింది. వాళ్ళిద్దరికి చెరొక టాస్కు, ఇమాన్యుయల్‌కి చెరొక స్టారు, తర్వాత ఇమాన్యుయల్‌కి ఒక స్టారు, డెమన్ పవన్‌కి 2 స్టార్లు రావడం జరిగింది. డెమన్ పవన్‌కి 2 స్టార్లు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి డెమన్ పవన్‌కు ఎన్నుకోవడం జరిగింది. బిగ్ బాస్ అందరూ కలిసి ఒకళ్ళని ఎన్నుకోవడం జరిగింది. అతనికి వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక ఆడియో మెసేజ్ అంటే వీడియో కాల్ వచ్చేసింది. వీడియో మెసేజ్ వచ్చేసింది. దాని ద్వారా అతను హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ ఈ వారం రోజులు కూడా ఎంజాయ్ చేయనియరా? సీజన్ అయిపోయింది. ఎంజాయ్ చేయాల్సిన టైంలో టాస్క్లు ఎందుకు బిగ్ బాస్? మీరు వాళ్ళకైనా మెసేజ్ ఇవ్వాలనుకో డైరెక్ట్ చెప్పారు. మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాలు పంచుకొని ఈ వచ్చినటువంటి ఇయాటికి 100 రోజులు అయిపోయింది. 100 రోజుల జర్నీలలో ఏం చేసినాము, మనం ఎలా ఉన్నాం, ఈ హౌస్లో ఎంతవరకు వచ్చినాము, ఎన్ని కష్టాలు పంచుకున్నాము, ఎన్ని చేసినాము, ఎన్ని ఒడిదొడుకులు దాటుకుంటూ వచ్చినాము, ఎన్ని నామినేషన్లు దాటుకుంటూ వచ్చినాము, ఎంతవరకు ప్రజలు మనల్ని ఆదరించారు, ఇలాంటి ముచ్చట్లు కష్టాలు సుఖాలు అన్నీ మాట్లాడుకుంటారు కదా. వాళ్ళు ఉన్నన్ను ఈ వారం రోజులు హ్యాపీగా ఉండనియరాదు. ఎందుకు టాస్కులు పెట్టాల్సిన టైంలో టాస్కులు పెట్టలేదు, హాయిగా కూర్చోవాల్సిన టైంలో టాస్కులు పెడుతున్నాడు. ఇదేనా రణరంగం కాదు, ఇదేంది రణరంగం కాదు, ఇంకేదో అన్నాడు కదా, దీన్ని చదరంగం కాదు రణరంగం అన్నాడు కదా. చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి అన్నాడు కదా. ఇదా చదరంగం అంటే ఇది, రణరంగం అంటే ఇదా? ఏముంది బిగ్ బాస్? కొంచెమని ఆలోచిస్తున్నారా? వాళ్ళని హ్యాపీగా ఉండనీరా? కనీసం తిండిగానే సరిగ్గా పెడుతున్నారా? ఈ సీజన్ మొత్తం ఓనర్స్ టెనెన్స్ అని చెప్పేసి సరిగ్గా ఫుడ్ పెట్టకుండా, చికెన్ మటన్ లేకుండా ఇప్పుడు దగ్గర 3 నెలలు కావస్తుంది. ఈ 3 నెలల నుంచి వాళ్ళకు టార్చర్ చూపించారు. కనీసం కనీసం ప్రశాంతంగా ఒక మంచి ఫుడ్ పెట్టేసి హ్యాపీగా వాళ్ళని ఎంజాయ్ చేయనియరాదు? అట్లాంటి ఫుడ్ పంపించరాదు వాళ్ళకు? ఇన్ని రోజులు వాళ్ళకు మీ హౌస్కి వచ్చేసి ఇంత ఎంటర్టైన్మెంట్ చేసిర్రో, లేకపోతే వాళ్ళు ఏం కష్టాలు పడిర్రో లేదో, ఈ 5 వీక్స్ ఈ 15 వీక్స్కి చేరుకున్నారు వీళ్ళు 5 మెంబర్స్. వీళ్ళు 5 మెంబర్స్ కూడా ఒక టాప్ 5 కంటెస్టెంట్స్ కదా. వీళ్ళకు కొంచెమన్నా మర్యాద చేయరాదు? ఏ మర్యాద చేయకుండా హౌస్లో ఇంకా టార్చర్ పెట్టడం ఎందుకు బిగ్ బాస్? ఇంకా గొడవ పెట్టడం ఎందుకు? నాలాగా మీకు కూడా అనిపించిందా లేదో కామెంట్ చేయండి. ఇప్పుడున్నటువంటి 5 మెంబర్స్ని చూస్తుంటే, నేను పెట్టిన ఫోటోలో 5 మెంబర్స్ చూస్తుంటే ఇదే సీక్వెన్స్ జరగబోతుంది అనుకుంటున్నాను. తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, డెమన్ పవన్, సంజన గారు. ఈ సీక్వెన్స్లో ఖచ్చితంగా ఎలిమినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ టాప్ 5లో సంజన గారు, తర్వాత 4లో డెమన్ పవన్, థర్డ్లో వచ్చేసి ఇమాన్యుయల్, తర్వాత వచ్చేసి సెకండ్లో వచ్చేసి కళ్యాణ్, నెంబర్ 1లో కప్ అందుకునేది మాత్రం తనుజ. ఇదే జరగబోతుంది. మీరు కూడా నమ్మండి, తనుజకు ఓటేసుకోండి. నేను కూడా ఓటేస్తున్నా, మీరు కూడా ఓటేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.